ప్రముఖ యూట్యూబర్ పై కేసు నమోదు. యూకే వీసా రెన్యువల్ పేరిట 15 లక్షల టోకురా. యూట్యూబర్ నటి రమానందన కుటుంబంపై కేసు నమోదు. సోషల్ మీడియా సెలబ్రిటీల ముసుగులో జరుగుతున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రముఖ యూట్యూబర్ మనశంకర వరప్రసాద్ ఛానల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న రమానందన అలియాస్ నందు కుటుంబంపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. యూకే వీసా రెన్యువల్ చేయిస్తామంటూ ఓ బాధితుడిని నమ్మించి ఏకంగా 15 లక్షలు నొక్కేసినట్టు ఆరోపణలు రావటం చర్చనీయాంశంగా మారింది. వెస్ట్ ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు గతంలో యూకేలో ఉండేవాడు. అక్కడ అతని వీసా గడువు ముగిసిపోయే సమయం దగ్గర పట్టడంతో వీసా రెన్యువల్ చేయించుకోవటం కోసం డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులను ఆశ్రయించాడు. ఇదే అదునుగా భావించిన కన్సల్టెన్సీ వాళ్లు శివక్రాంతి కుమార్ కు ఆశ చూపించారు. ఇండియాలో ఉన్న తమ బ్రాంచ్ లో డబ్బులు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వీసా ప్రాసెస్ పూర్తి చేస్తామని నమ్మబలికారు. వారి మాటల్ని నిజమేనని నమ్మిన బాధితుడు విడతల వారీగా దాదాపు 15 లక్షల వరకు చెల్లించాడు. డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్న వీసా ప్రాసెస్ పూర్తి కాలేదు. దీనిపై బాధితుడు నిందితులను నిలదీయగా వారి నుంచి ఎలాంటి సరైన సమాధానం రాలేదు సరికదా ఎదురు తిరిగారు. దీంతో తాను ఘోరంగా మోసపోయానని గ్రహించిన శివక్రాంతి కుమార్ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి ఇందులో భారీ మోసం జరిగినట్టు నిర్ధారించారు. ఈ మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులపై క్రైమ్ నెంబర్ 115/2025 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన, అలాగే గుంటూరులో నివసిస్తున్న మధుకర్ తండ్రిని నిందితులుగా చేర్చి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని ఇలాంటి వీసా మోసాలకు పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. విదేశాలకు వెళ్లాలనుకునేవారు, వీసా గడువు ముగించాలనుకునేవారు ఇలాంటి నకిలీ కన్సల్టెన్సీల బారిన పడి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.